హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ అరకోటి రజని ఏం చెప్తుంది? మొన్నటిదాకా అరకోటి రజని అంటున్నాం అని చెప్పేసి ఇప్పుడు చీరలు డ్రెస్సులు వేసుకొని బాగా మేకప్ గేకప్ కొట్టుకొని ఏదో సినిమా యాక్టర్ లాగా ఇటు నాలుగింటికి వదిలి మైకి పట్టుకొని మాట్లాడుతుంది పెద్ద సినిమా యాక్టర్ లాగా. ఏమంటుంది? ఈ కల్లా రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కాదు, రాజారెడ్డి గారి మనవడే కరెక్ట్. కరెక్ట్, మీకు అతనే కరెక్ట్. మీరు రాజారెడ్డి గారి మనవణ్ణి చూడాలనుకోవద్దు. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకునే చూడండి. లేకపోతే రేపు ఎలక్షన్లో రాజారెడ్డి మనవడు కనిపిస్తే ఇంకా అల్లకల్లోలమే అంటుంది. గొంతు 100,000 లక్షల రెట్లు పెద్దది జగన్ గారి కంటే షర్మిలమ్మకి. అంతకు మించిన మాట్లాడగల సమర్థురాలు విజయమ్మ గారు. వీళ్ళిద్దరూ సీఎంకి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఈ చెంచా గిరిట్టున్నాడు చూడండి, 10th క్లాస్ పేపర్ కొట్టేసినాడు, పనికిరాడు. పెళ్ళాం మాట వినేవాడు అసలు పనికిరాడు. పెళ్ళాం కోసం తల్లిని చల్లిని వదిలేసేవాడు అసలు పనికిరాడు. ఇన్ని మాటలు మాట్లాడావు గతంలో నువ్వు. మరి రాజారెడ్డి మనవడు నీకు ఎప్పుడు కనబడలేదా? కనబడితే నువ్వు ఉండేదానివి కాదు కదా. నీ మాటల్లో చెప్తున్నావు కదా, నువ్వు ఉండేదానివి కాదు కదా. నువ్వు ఉన్నావంటే దాని అర్థం ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకైనా రాజారెడ్డి మనవడైనా వచ్చి పీకేదేం లేదని చెప్పే అర్థం. దానికి నువ్వే నిదర్శనం.